ఏజెన్సీలో విషాదకరమైనటువంటి వార్త జరిగింది. పెద్ద ఎత్తున కొండ చర్యలు గిరిజనుల ఇళ్లపై విరిగి పడడం పట్ల గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి కొండ చర్యలు విరిగి పడ్డాయి. గిరిజనుల ఇళ్ళన్నీ కూడా ధ్వంసమయ్యాయి. నలుగురు గిరిజనులకు గాయాలైతే మరొక ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారని ఆ గ్రామస్తులంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా వారి ఆచూకీ లభ్యం కాలేదు. వీరిలో ఒక బాలిక కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. జీకే వీధి మండలంలోని గాలికొండ పంచాయతీ చట్రాలపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీలేరు ఏజెన్సీలో కావచ్చు, పాడేరు ఏజెన్సీ, చింతపల్లి ఏజెన్సీ, అలాగే ఇలా అరకు నుంచి పాడేరు వెళ్ళేటువంటి ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా రాకపోకలు నిలిచిపోయాయి. తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేల కొరగడం కావచ్చు, లేకపోతే వాగులు వంకలు పొంగి పొరడం వల్ల ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు చట్రాలపల్లి గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని పీఓ చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎవరు అధికారులు ఇంకా గ్రామానికి చేరుకోలేదు. నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. చట్రాలపల్లి గ్రామానికి సంబంధించి పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అక్కడ విద్యుత్ సరఫరా లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. బాధితులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఘటనలో కొండ చర్యలు విరిగిపడి గిరిజనుల ఇళ్ల ధ్వంసమైన ఘటనలోనే నలుగురు గాయపడ్డారు. వారందరినీ అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. హృదయ విదారకమైనటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి అత్యంత దయనీయమైన పరిస్థితిని ఆ విజువల్స్ తెలియజేస్తున్నాయని చెప్పాలి. అయితే అధికారులు అక్కడికి వెళ్తాము, అక్కడ సహాయక చర్యలు చేపడతామని చెప్తున్నారు. ఏ సమయానికి చేరుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇంకా ముగ్గురే గల్లంతయ్యారా, లేకపోతే గల్లంతైన వారి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి బయటకు తెలిసేటువంటి అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది ఆ వీడియోని రికార్డ్ చేసి బయటకు తీసుకొచ్చి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇంకా అధికార యంత్రాంగం కూడా చేరుకోలేదు అక్కడికి. ముగ్గురు గల్లంతైన వారు సురక్షితంగానే ఉన్నారా లేదా అని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కార్తీక్, వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి. ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇలా ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కొండపోత వాన కురుస్తుంది. కొండ చర్యలు విరిగి పడేటువంటి ప్రమాదం ఉందని అధికారులు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఎవరు కూడా వినకుండా ఇంకా ప్రయాణాలు చేస్తున్నారు. ఘాట్ రోడ్ని పూర్తిగా మూసేస్తామని అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. కానీ ఇంకా వాహనాలు నడుస్తూనే ఉన్నాయి. ఏ క్షణమైనా కొండ చర్యలు విరిగి పడితే కనుక ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కావచ్చు, లేకపోతే అటుగా వెళ్ళేటువంటి వాహనాలపై కొండ చర్యలు పడితే కనుక తీవ్రమైనటువంటి ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జీకే వీధిలో పలు కలవర్టులు కూడా కొట్టుకుపోయాయి, బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో, ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలోనే చాలా గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎక్కడా కూడా ఆ గ్రామాలకు వెళ్ళేటువంటి మార్గాలు ఏవి కూడా అందుబాటులో లేవు. అన్నిటిపై నుంచి కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయా గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పుడు అధికారులు ఆ గ్రామానికి ఏ విధంగా చేరుకుంటారు, ఏ విధంగా సహాయక చర్యలు చేపడతారు, గల్లంతైన వారి ఆచూకీ కనుగొంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. గ్రామస్తులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండ చర్యలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక్, ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తా ఉంది. కార్తీక్. రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.